నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 90లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. స్పోకెన్. స్పోకెన్ని తెలుగులో మాట్లాడారు అని అంటాం. హీ హ్యాస్ స్పోకెన్ టు మీ. హీ హ్యాస్ స్పోకెన్ టు మీ. అతను నాతో మాట్లాడాడు. స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్. స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మాట్లాడటం ముఖ్యం. స్పియర్. స్పియర్ని తెలుగులో గోళం లేదా రంగం అని అంటాం. ఎర్త్ ఈజ్ ఏ స్పియర్. ఎర్త్ ఈజ్ ఏ స్పియర్. భూమి ఒక గోళం. హీ వర్క్స్ ఇన్ ద మెడికల్ స్పియర్. హీ వర్క్స్ ఇన్ ద మెడికల్ స్పియర్. అతను వైద్య రంగంలో పనిచేస్తాడు. స్పెక్టాక్యులర్. స్పెక్టాక్యులర్ని తెలుగులో అద్భుతమైన అని అంటాం. ద వ్యూ వాజ్ స్పెక్టాక్యులర్. ద వ్యూ వాజ్ స్పెక్టాక్యులర్. ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. దే పెర్ఫార్మ్డ్ ఏ స్పెక్టాక్యులర్ షో. దే పెర్ఫార్మ్డ్ ఏ స్పెక్టాక్యులర్ షో. వారు అద్భుతమైన ప్రదర్శన చేశారు. స్పార్క్. స్పార్క్ని తెలుగులో నిప్పురవ్వ, మెరుపు లేదా ప్రేరణ అని అంటాం. హిస్ వర్డ్స్ స్పార్క్డ్ హోప్. హిస్ వర్డ్స్ స్పార్క్డ్ హోప్. అతని మాటలు ఆశని రేకెత్తించాయి. ఎ స్పార్క్ స్టార్టెడ్ ద ఫైర్. ఎ స్పార్క్ స్టార్టెడ్ ద ఫైర్. ఒక నిప్పురవ్వ మంటను ప్రారంభించింది. హిస్ కెరియర్ స్పాన్స్ 20 years. హిస్ కెరియర్ స్పాన్స్ 20 years. అతని కెరియర్ 20 ఏళ్ల పాటు కొనసాగింది. సమ్వేర్. సమ్వేర్ని తెలుగులో ఎక్కడో లేదా ఏదో ఒక చోట అని అంటాం. ఐ లెఫ్ట్ మై ఫోన్ సమ్వేర్. ఐ లెఫ్ట్ మై ఫోన్ సమ్వేర్. నా ఫోన్ ఎక్కడో వదిలేశాను. షీ వెంట్ సమ్వేర్ ఎల్స్. షీ వెంట్ సమ్వేర్ ఎల్స్. ఆమె వేరే చోటికి వెళ్ళింది. సమ్వాట్. సమ్వాట్ని తెలుగులో కొంతవరకు అని అంటాం. ఐ యామ్ సమ్వాట్ టైర్డ్. ఐ యామ్ సమ్వాట్ టైర్డ్. నాకు కొంతవరకు అలసటగా ఉంది. ద మూవీ వాజ్ సమ్వాట్ ఇంట్రెస్టింగ్. ద మూవీ వాజ్ సమ్వాట్ ఇంట్రెస్టింగ్. సినిమా కొంతవరకు ఆసక్తికరంగా ఉంది. స్పీకర్. స్పీకర్ని తెలుగులో మాట్లాడేవాడు లేదా ప్రసంగకర్త అని అంటాం. హీ ఈజ్ ద మెయిన్ స్పీకర్ టుడే. హీ ఈజ్ ద మెయిన్ స్పీకర్ టుడే. ఈరోజు ఆయన ప్రధాన ప్రసంగకర్త. ద స్పీకర్ టాక్డ్ అబౌట్ హెల్త్. ద స్పీకర్ టాక్డ్ అబౌట్ హెల్త్. ప్రసంగకర్త ఆరోగ్యం గురించి మాట్లాడారు. స్పైసీ. స్పైసీని తెలుగులో కారంగా అని అంటాం. దిస్ ఫుడ్ ఈజ్ టూ స్పైసీ. దిస్ ఫుడ్ ఈజ్ టూ స్పైసీ. ఈ భోజనం చాలా కారంగా ఉంది. షీ లైక్స్ స్పైసీ స్నాక్స్. షీ లైక్స్ స్పైసీ స్నాక్స్. ఆమెకు కారంగా ఉండే స్నాక్స్ అంటే ఇష్టం. స్పెసిమెన్. స్పెసిమెన్ని తెలుగులో నమూనా అని అంటాం. దిస్ ప్లాంట్ ఈజ్ ఏ రేర్ స్పెసిమెన్. దిస్ ప్లాంట్ ఈజ్ ఏ రేర్ స్పెసిమెన్. ఈ మొక్క అరుదైన నమూనా. దే కలెక్టెడ్ ఏ బ్లడ్ స్పెసిమెన్.
దే కలెక్టెడ్ ఏ బ్లడ్ స్పెసిమెన్. వారు రక్త నమూనా సేకరించారు. స్పీచ్. స్పీచ్ని తెలుగులో ప్రసంగం అని అంటాం. హీ గేవ్ ఏ గుడ్ స్పీచ్. హీ గేవ్ ఏ గుడ్ స్పీచ్. అతను మంచి ప్రసంగం ఇచ్చాడు. హెర్ స్పీచ్ ఇన్స్పైర్డ్ ఎవ్రీవన్. హెర్ స్పీచ్ ఇన్స్పైర్డ్ ఎవ్రీవన్. ఆమె ప్రసంగం అందరికీ స్ఫూర్తినిచ్చింది. స్పైన్. స్పైన్ని తెలుగులో వెన్నెముక్క అని అంటాం. ద స్పైన్ సపోర్ట్స్ ద బాడీ. ద స్పైన్ సపోర్ట్స్ ద బాడీ. వెన్నెముక శరీరాన్ని నిలబెడుతుంది. హీ ఇంజర్డ్ హిస్ స్పైన్. హీ ఇంజర్డ్ హిస్ స్పైన్. అతను తన వెన్నెముక్కకు గాయం చేసుకున్నాడు. స్క్వీజ్. స్క్వీజ్ని తెలుగులో ఒత్తిడి పెట్టడం లేదా పీడించడం లేదా పిండివేయు అని అంటాం. ప్లీజ్ స్క్వీజ్ ద లెమన్. ప్లీజ్ స్క్వీజ్ ద లెమన్. దయచేసి నిమ్మకాయ పిండి వేయండి. డోంట్ స్క్వీజ్ ద బాటిల్. డోంట్ స్క్వీజ్ ద బాటిల్. బాటిల్ను ఒత్తిడి పెట్టకండి. స్క్వేర్. స్క్వేర్ని తెలుగులో చదరం, చదరపు లేదా వర్గం అని అంటాం. డ్రా ఏ స్క్వేర్. డ్రా ఏ స్క్వేర్. ఒక చతురస్రాన్ని గీయండి. ద టేబుల్ ఈజ్ స్క్వేర్. ద టేబుల్ ఈజ్ స్క్వేర్. టేబుల్ చతురస్రంగా ఉంది. స్పిల్. స్పిల్ని తెలుగులో చిందించడం లేదా చంపివేయు అని అంటాం. డోంట్ స్పిల్ ద వాటర్. డోంట్ స్పిల్ ద వాటర్. నీళ్లు పారబోయకండి. హి స్పిల్డ్ ద జ్యూస్. హి స్పిల్డ్ ద జ్యూస్. అతను జ్యూస్ చిందించాడు. స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ని తెలుగులో వ్యాప్తి లేదా పరిధి అని అంటాం. ద లైట్ స్పెక్ట్రమ్ ఈజ్ బ్యూటిఫుల్. ద లైట్ స్పెక్ట్రమ్ ఈజ్ బ్యూటిఫుల్. వెలుగులోని వ్యాప్తి అందంగా ఉంటుంది. హీ హ్యాజ్ ఏ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ స్కిల్స్. హీ హ్యాజ్ ఏ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ స్కిల్స్. అతనికి విస్తృతమైన నైపుణ్య పరిధి ఉంది. స్పెసిఫై. స్పెసిఫైని తెలుగులో స్పష్టంగా చెప్పడం అని అంటాం. ప్లీజ్ స్పెసిఫై యువర్ అడ్రస్. ప్లీజ్ స్పెసిఫై యువర్ అడ్రస్. దయచేసి మీ చిరునామా స్పష్టంగా చెప్పండి. స్పెసిఫై ద డేట్ క్లియర్లీ. స్పెసిఫై ద డేట్ క్లియర్లీ. తేదీని స్పష్టంగా పేర్కొనండి. స్పాన్. స్పాన్ని తెలుగులో కాలపరిమితి లేదా విస్తీర్ణం లేదా దాటు అని అంటాం. ద ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ఏ షార్ట్ స్పాన్. ద ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ఏ షార్ట్ స్పాన్. ఈ ప్రాజెక్ట్ తక్కువ కాలంలో పూర్తయింది. ది సౌత్. సౌత్ని తెలుగులో దక్షిణం అని అంటాం. దే ట్రావెల్డ్ టు ద సౌత్. దే ట్రావెల్డ్ టు ద సౌత్. వారు దక్షిణ దిశకు ప్రయాణించారు. సౌత్ ఇండియా ఈజ్ బ్యూటిఫుల్. సౌత్ ఇండియా ఈజ్ బ్యూటిఫుల్. దక్షిణ భారతం చాలా అందంగా ఉంటుంది. సంహౌ. సంహౌని తెలుగులో ఏదో విధంగా లేదా ఎట్లయినా అని అంటాం. హీ ఫినిష్డ్ ద వర్క్ సంహౌ. హీ ఫినిష్డ్ ద వర్క్ సంహౌ. అతను ఏదో ఒక విధంగా పని పూర్తి చేశాడు. సంహౌ ఐ మిస్డ్ ద ట్రైన్.
Somehow I missed the train. ఏదో విధంగా నేను రైలును కోల్పోయాను. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈ రోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.